తాతయ్య మరి ఇప్పుడు వాడు చూస్తే ఒక 50 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. అసలు ఎవరు గెలిస్తే ఇప్పుడు పేద ప్రజలకి మేలు జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే పేద ప్రజలకు మేలు జరిగిద్ది. జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు గెలవాలి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎందుకు కావాలి ఏపీ కంటే? మీరు ఏం చెప్తారు ఒక మాటలో? జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే మాట ఇచ్చాడంటే మాట తప్పడు. దొంగలు మాట ఇస్తారు, తప్పుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇస్తానన్నా సరే చేసి చూపిస్తాడు, చేస్తాడు. ఆయనకు ఓటేస్తారు. ఆ దొంగలు కిలో బంగారం ఇస్తానన్నా కూడా ఓటేయరు. మరి ఇప్పుడు నిన్న చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు మీ ఇంట్లో మీ భర్తలకు మీరు అన్నం పెట్టొద్దు, ఏమొద్దు, తెలుగుదేశం కోట అయిపోతే ఇంట్లో కూడా రానిద్దు అన్నాడు కదా. వాడి పిల్లమే వాడికి బోవ పెడతలేదు, వాడి కొడుకు పిల్లమే వాడికి బోవ పెట్టలేదు. వాడి మాట ఎవడు నమ్ముతారు సార్? కానీ అంటాడు కదా, మరి అంటాడు. దొంగ అనేకమైన బొంకులు బొంగుతాడు. వాడి పిల్లమే వాడికి బో పెడతాడు. ఎవరో పని మనిషి బో పెడితే బో తినేవాడు వాడు. ఇలా పల్లె ప్రజానికి ఎట్టుంటుందంటే పిల్లం తీసుకొచ్చి ఆడు పెట్టిద్ది. వాడికి పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఓట్లు దండుకోవడం కోసం వాడు ఆ విధంగా మాట్లాడుతాడు. మరి ఒక మాట చెప్పండి, ఇప్పుడు అటు చూస్తే ఇప్పుడు చూడు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నాడు. అటు చూస్తే అన్ని పార్టీలు ఎన్డీఏ కూటమికి ఏర్పడ్డాయి. బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ జనసేన ఎలా ఉండబోతుంది? బీజేపీ కాదు, పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రైతుడు. బీజేపీకి ఏముంది? 1% ఓటు కూడా లేదు. ఇక్కడ 100 కంటే తక్కువ వచ్చినాయి. ఇక్కడ బీజేపీ ఏం గెలిచిద్ది? ఇక్కడ ఏం గెలిచిద్ది బీజేపీ? జనసేన ఏం గెలిచిద్ది? రేపొద్దున పిఠాపురంలో భారీ ఓటమితో ఓడిపోబోతుండు. లక్షల్లో గెలుస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. నాకు 2 ఎకరాల పొలం ఉంది, పందెం కాస్తా రమ్మని నేను ఉంటే ఓడిపోతారు. మళ్ళీ అక్కడ వంగాగీత గారంటే ఎవరు అనుకున్నావు? కేంద్ర మంత్రి చేసి మామూలుగా మంత్రి గారు చేశారు, ఎమ్మెల్యే గారు చేసి ఒక రాజకీయ నేపథ్యం ఉంది. నువ్వు 2 సార్లు పోటీ చేసి నువ్వు డిపాజిట్లు రాని ఓడికి నువ్వు పిఠాపురంలో ఏ విధంగా గెలుస్తావు? ఎట్ట గెలుస్తావు? నీ కులమే నీకు ఓటేయదు. అసలు నిన్ను దగ్గరుండి చంద్రబాబు ఓడేస్తాడు. ఆ విషయం ఆ మెంటలోడికి తెలియట్లా. మరి మీరు ఆ మాట అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి సార్ అధపాతాలను తొక్కేస్తాను, తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా అన్నారు. పాతాలని కాదు, వాడిని ఈసారి అందపాతాలానికి జనం తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. దుమ్ము చూడు ఎంత లేచిందో. వాడిని ఈసారి తొక్కడానికి జనం సిద్ధంగా ఉన్నారు. ఏం లేదు, దుకాణం సదురుకొని హైదరాబాద్ పోయి ఫిలిం సిటీలో పరిటాల రవి అయితే అట్ట గుండు కొట్టిండో అంతకంటే దారుణమైన బతికే పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఉంది. మరి మీరు ఆ మాట అంటున్నారు. జగన్ 4వ పెళ్ళాం అని మాట్లాడుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. వాడికి భార్య మీద గౌరవం లేనివాడికి వాడికి 4వ పెళ్ళం 3వ పెళ్ళం వాడికి ఏం తెలుసు? సంసార జీవితం మీద అవగాహన లేని నా కొడుకు రాజకీయాలు ఎందుకు అసలు? వాడికి రాజకీయం ఎందుకు అసలు? ఒక పిల్లాన్ని పోషించలేనివాడు 3 చేసుకొని 3 వదిలిపెట్టి ఇవన్నీ చేసుకున్నాడు. వాడికి రాజకీయం ఎందుకు అసలు? వాడికి రాజకీయం ఎందుకు చిన్న? మరి ఇప్పుడు మాట తాతయ్య గారు, ఇప్పుడు ఇంక చూస్తే ఒక 50 రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి జగన్ కుర్చీ మడత పెట్టేస్తాను నారా లోకేష్. చంద్రబాబు కుర్చీ, నారా లోకేష్ కుర్చీ, పవన్ కళ్యాణ్ కుర్చీ, మోడీ అయితే కేంద్రంలో గెలవచ్చేమో కానీ వీళ్ళందరినీ తొక్కి ఈ కుర్చీ కింద ఎట్ట పెట్టుకొని మొత్తం ఫోటోలు వేసి పైన ఇట్ట కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 2034 దాకా జగనే సీఎం, 2034 దాకా జగనే సీఎం ఎవడైనా రాసి పెట్టుకోండి. మరి మీరు ఆ మాట అన్నారు. నారా లోకేష్ ఏమన్నాడు? వైసీపీ వాళ్ళు మొత్తం నా దగ్గర రెడ్ బుక్లో రాసుకున్నాను, రేపు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరు పరిగెత్తిస్తాను రోడ్ల. వాడి బుక్ కొత్త విధంగా వాడు ఒక వార్డు నెంబర్గా గెలవలేదు, ఒక ఎమ్మెల్యే గెలవలేదు. వాడి వల్ల ఏమైంది? పిచ్చ నా కొడుకు, పప్పు నా కొడుకు. వాడి వల్ల ఏమైంది అసలు? రేపు మళ్ళీ మంగళగిరిలో ఓడిపోతుండు, రాసుకో అంతే. పప్పు నా కొడుకు. వాడు ఒక వార్డు నెంబర్గా గెలిచిండా? ఎవరికి? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు చంద్రబాబు. ఎవడికి ఉద్యోగం ఇచ్చిండు? వాడి కొడుకు ఉద్యోగం ఇచ్చి మంత్రి ఎమ్మెల్సీ చేసి దొంగతనంగా చేసిండు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు? వాళ్ళ నాన్న ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే గెలిచి రాజకీయ పునాది వేసిన ఒక పెద్ద పార్టీ ఇది. సార్ ఒక మాట తాతయ్య గారు, మీ నాన్న రాజశేఖర రెడ్డి నన్ను ఏం చేయలేకపోయాడు, పిల్ల కొంగు నువ్వేం చేస్తానని అన్నాడు చంద్రబాబు. అందుకేగా జైల్లోకి పోయింది మొన్న. జైల్లోకి పోయింది. రేపు 24 తర్వాత రెయిన్ సిపీట్ మొత్తం చెప్పకూడదు తినాల్సిందే.